హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు అయితే తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పత్రికా ప్రకటన ద్వారా అయితే 33 జిల్లాల్లో మండలానికి ఒకటి చొప్పున ఓపెనింగ్ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందండి. సో నెక్స్ట్ మంత్ 2వ తేదీన అయితే ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు అనేవి ప్రారంభించాలని అయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి అర్థమయ్యేలా అయితే ప్రభుత్వం ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. జూన్ 2వ తేదీన అయితే ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ అయినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 200 ఇళ్లకు స్లాబ్ పూర్తయ్యాయని కూడా తెలియజేయడం జరిగింది. ఈ నెలాఖరుకల్లా 1000 ఇండ్లు పూర్తవుతున్నట్లు ఆఫీసర్లు అయితే మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి. జీహెచ్ఎంసీ పరిధిలో G+3 మోడల్లో ఇల్లు, అలానే 15 చోట్ల స్థలాల గుర్తింపు, ఎకరాకు 300 చొప్పున ఇళ్ల నిర్మాణం అనేది చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో దానికి సంబంధించి నేను మీకు 1 బై 1 అయితే ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలానే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉందండి. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి వచ్చిన అప్డేట్ అయితే నేను మీకు 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 2వ తేదీన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లయితే మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. 33 జిల్లాల్లో మండలానికి కనీసం ఒక ఇంట్లో గృహప్రవేశం చేయించాలనైతే భావిస్తున్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి 33 జిల్లాల్లో ఆ జిల్లాకు సంబంధించిన మండలాన్ని ఒకటి ఎంపిక చేసి ఆ మండలంలో ఒక గృహప్రవేశమైన చేయించాలనేది ప్రభుత్వం భావిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. అలానే స్లాబ్ పూర్తయిన ఇండ్లను గుర్తించి ప్లాస్టరింగ్తో పాటు ఇంటీరియర్ పనులు స్పీడప్ చేసేలా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ఉన్నతాధికారులు అయితే నిర్దేశించడం జరిగిందండి. మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లల్లో 20,000 ఇండ్లు నిర్మాణం ప్రారంభమయ్యాయని కూడా మనకి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో 5,200 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయని కూడా తెలియజేయడం జరిగిందండి. సో ఏవైతే మొదటి విడతలో ఇల్లు ఉన్నాయో వాటిల్లో అయితే 5,200 ఇల్లు బేస్మెంట్ లెవెల్ వరకు కూడా పూర్తయ్యాయట్లయితే సమాచారం రావడం జరిగింది. అలానే 300 ఇల్లు గోడలు పూర్తయ్యాయని అయితే తెలియజేయడం జరిగింది. స్లాబ్కు రెడీ అవుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది ఈ 300 ఇల్లు అయితే. అలానే మరో 200 ఇళ్లకు స్లాబ్ దాకా పూర్తయి ప్లాస్టరింగ్ పనులు జరుగుతున్నాయని కూడా తెలియజేయడం జరిగిందండి. ఈ నెలాఖరు వరకు 1000 వరకు స్లాబ్ పూర్తవుతాయని కూడా హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఈ పత్రిక ప్రకటన ద్వారా అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. మొదటి విడత కింద 20,000 ఇళ్లను అయితే ప్రారంభించారు ప్రభుత్వం అయితే. ఆ 20,000 ఇళ్లలో అయితే 5,200 ఇల్లు బేస్మెంట్ లెవెల్ వరకు అయితే పూర్తి కావడం జరిగింది. అలానే 300 ఇల్లు గోడలు పూర్తి చేసుకోగా మరో 300 ఇల్లు స్లాబ్కి అనేవి దగ్గర అవుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలానే ఎవరైతే ప్రభుత్వం నిర్ణయించిన 400 చదరపు సెంటీమీటర్ల నుంచి 600 చదరపు సెంటీమీటర్లు దాకా ఇల్లు నిర్మించుకొని ఉంటారో వాళ్ళకైతే వాళ్ళ అకౌంట్లో బేస్మెంట్ అలానే గోడలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలకు ప్రతి సోమవారం నగదు బదిలీ చేస్తున్నారని ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు 53.64 కోట్లను అయితే ప్రభుత్వం లబ్ధిదారి ఖాతాలో వేసినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఎవరైతే ప్రభుత్వం నిర్ణయించిన పరిధిలో ఇల్లు కట్టుకొని బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకొని ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్రూవల్ చేసి ఉంటారో ప్రభుత్వం అయితే సో వాళ్ళకైతే ప్రతి సోమవారం వాళ్ళ ఖాతాల్లో డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి. సో మొత్తంగా 4 దశల్లో అయితే 5 లక్షలు సబ్సిడీ అయితే లభిస్తుంది లబ్ధిదారులకైతే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి ఈ సబ్సిడీ గురించి అయితే. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2వ దశలో ఇళ్ల పనులు స్టార్ట్ అయినే జరగడం జరిగింది. రాష్ట్రంలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇల్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 71,000 ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 47,000 ఇళ్లను కలెక్టర్లు శాంక్షన్ చేశారండి. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2వ దశలో 2.8 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయగా ఇప్పటి వరకు 1,00,000 ఇళ్లకు పునాదులు స్టార్ట్ అయ్యాయని అయితే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. దశల వారీగా 2వ విడత లబ్ధిదారులకు కలెక్టర్లు ఇళ్లను శాంక్షన్ చేయనున్నారు.
లబ్ధిదారులకు ఇసుక రీఛార్జ్ ద్వారా ఫ్రీగా ఇసుక అలానే సరఫరా చేయాలనైతే చూస్తున్నారండి. సో ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఇసుక అనేది కావాలి అంటున్నారో వాళ్ళకి కూడా ఇసుక అనేది ప్రభుత్వం నుంచి ఫ్రీగా అనేది లభించడం జరుగుతుందండి. ప్రభుత్వం అయితే అందజేయనున్నది ఫ్రీగా అయితే ఇసుకనైతే. అలానే మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకు సిమెంట్, ఐరన్ను ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మీరు బయట కొనే ధరల కంటే అంటే మార్కెట్ రేట్ల కంటే కొంచెం తక్కువ ధరలకే సిమెంట్, ఐరన్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చూస్తుందండి. త్వరలోనే అయితే ఈ సిమెంట్ అలానే ఐరన్ కూడా ప్రభుత్వం నుంచి అయితే అందజేయనున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సిమెంట్, ఐరన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై మార్కెట్ రేటు కన్నా తక్కువకు ఇవ్వాలని, వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను ప్రభుత్వం నిర్మించుతుందని అయితే అధికారులు చెప్పడం జరిగిందండి. సో ఐరన్, సిమెంట్ కంపెనీలతో కూడా ప్రతిపాదన అయ్యి వాళ్ళతో అయితే చర్చలు అయితే చేయడం జరిగిందండి. సో ఇలా తక్కువ ధరలకైతే మాకు సిమెంట్ అలానే ఐరన్ కావాలని అయితే సో దాని నుంచి సమాచారం రావగానే నేనైతే మీకు ఒక వీడియో ద్వారా అయితే తెలియజేస్తానండి. సో ఇదేనండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మొదటి దశకు అలానే రెండో దశకు సంబంధించి ఏవైతే ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేస్తున్నారో 33 జిల్లాల్లో, ఆ 33 జిల్లాల్లో మండలానికి ఒక ఇల్లు చొప్పునైతే జూన్ 2వ తేదీన గృహప్రవేశం చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించుకుందండి. ఉన్నతాధికారులతో అయితే సమావేశమై గృహప్రవేశం చేయించాలనైతే తెలియజేయడం జరుగుతుంది. సో మనకి క్లారిటీగా కూడా అర్థమైందండి. అలానే ప్రతి సోమవారం ఎవరైతే బేస్మెంట్ లెవెల్‌లోకి పూర్తి చేసుకుంటారో గోడలు, స్లాబ్ అలా వాళ్ళకైతే డబ్బులనేవి వాళ్ళ ఖాతాలో డైరెక్ట్‌గా జమ కావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదేనండి. సో మీకు క్లారిటీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అలానే యూనివర్సిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేసి నచ్చితే ఫాలో చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.